ప్రకృతి ఎంతో అందమైనది. ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టుకకు కారణమైనది ఈ ప్రకృతి. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ ప్రకృతి కొన్ని కోట్ల జీవ సముదాయాలకు ప్రాణం పోసింది. ఈ జీవరాశులన్నిట్లో మానవుడు ఒక గొప్ప స్థానానికి ఎదిగాడు. ప్రతి జీవి ఈ ప్రకృతితో మమేకమై ఉంటున్నాయి. కానీ మనిషి మాత్రం తన స్వార్థపు బుద్ధితో ప్రకృతికి విరుద్ధంగా, ప్రకృతికి వినాశనంగా ఎన్నో జీవాలకు మనుగడ లేకుండా చేస్తున్నాడు. మనం నేర్చుకున్న ప్రతి అంశం మనకు ఈ ప్రకృతి నేర్పిందే అని, ఈ ప్రకృతే మనకు మూలాధారమని మర్చిపోయాడు. ఈ సృష్టి కేవలం మానవుల కోసమే అని, మిగతా జీవరాశులు మనిషి మనుగడలో జీవించాలి అనే భావనలో విర్రవీగుతున్నాడు. పంచభూతాలైన నీరు, నిప్పు, భూమి, ఆకాశం, గాలి వీటన్నిటికీ మనిషి ఒక శత్రువులా మారాడు. స్వచ్ఛమైన నదులు కలుషితం అవుతున్నాయి. పచ్చని చెట్లు నరికివేయబడుతున్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. కిలకిల రాగాల పక్షులు అంతరించిపోతున్నాయి. చిరునవ్వులు పూయించే పిల్లగాలులు విషపూరితమవుతున్నాయి. జాలువారే జలపాతాలు మోగబోతున్నాయి. ఎన్నో జీవరాశులకు ఆవాసమైన ఈ అరణ్యాలు కనుమరుగవుతున్నాయి. మానవ నిర్మితలచే ఉద్గారితమవుతున్న ఎన్నో విషవాయువులు పర్యావరణాన్ని తీరని అన్యాయం చేస్తున్నాయి. ఈరోజు మనం ఈ తరంలో ఉన్నామంటే మన మునుపటి తరం వాళ్ళు ఈ ప్రకృతికి ఇచ్చిన ప్రాముఖ్యత వల్లే. మన రేపటి భవిష్యత్తు తరాలు అనేక వృక్ష జీవరాశులు మనుగడ కోసమైన మనిషి ఆలోచన మారాలి. ఉన్న చెట్టును నరికేసి గొడుగు నీడలో తలదాచుకునే ఈ మనిషి మూర్ఖత్వం మారాలి. మనిషి ఎంత పైకి ఎదిగినా తన పార్థివ దేహం ప్రకృతిలోనే కలిసిపోతుందని గుర్తించాలి. మారండి, మారండి. ప్రకృతి ప్రళయంలా మారకముందే మారండి. గొప్పవాడు అంటే సంపద, మర్యాదలు, ప్రేమాభిమానాలు సంపాదించేవాడు కాదు. తను ఉంటున్న పరిసరాల్లో తను జీవిస్తూ ఎదుటివారి జీవనానికి తోడ్పడేవాడు. చేసిన ప్రతి ప్రయత్నం విజయాన్ని ఇస్తుందో లేదో తెలియదు, కానీ నాటిన ప్రతి మొక్కని సంరక్షిస్తే నీ జీవితం ఒక సార్థకం అవుతుంది.